Dear students, welcome to Compete Minds. Here we have a question. ఒక వ్యక్తి తూర్పు దిశలో 250 మీటర్లు నడుస్తాడు. అప్పుడు ఉత్తర దిశలో 50 మీటర్లు, అప్పుడు పడమర దిశలో 300 మీటర్లు నడుస్తాడు. తన నడక ప్రారంభించిన బిందువు, నడక పూర్తి చేసిన బిందువు మధ్య దూరం ఎంత అంటున్నాడు. సో ఒకసారి చూడండి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక పాయింట్ నుంచి ఈస్ట్ వైపు 250 మీటర్లు నడిచిండు. తర్వాత నార్త్ వైపు వెళ్ళి ఒక 50 మీటర్లు, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సో ఇలా వెస్ట్ సైడ్ వచ్చేసి 350 మీటర్స్ తను ట్రావెల్ చేసిండు. ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్, రెండింటికి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ అని అన్నప్పుడు ఇక్కడ మనకి హైపోటెనస్ లాగా వస్తుందండి. ఇలా మనం క్రాస్లో కనుక్కోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది అని అంటే 50, అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకి ఎంత ఉంటుంది అని అంటే 50 ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం 350 కదా, ఇక్కడ 250 తీసేస్తే మనకు ఉండేది మిగిలేది 15. అంటే ఒక సైడ్ 50, ఇంకొక సైడ్ కూడా 50 ఇలా వచ్చింది ఎల్ షేప్లో. మనం కనుక్కోవాల్సింది ఈ లైన్ కాబట్టి దీన్ని హైపోటెనస్ అని అంటాం. సో ఒక సైడ్ 50, ఇంకొక సైడ్ 50 వచ్చినప్పుడు బ్లైండ్గా మీరు 50√2 అని చెప్పేసి ఇలా తీసుకోండి. ఎందుకు అని అంటే మనం జనరల్గా హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేస్తాం. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ అనేది 50 స్క్వేర్ అవుతుంది, ఇంకొక సైడ్ కూడా 50 ఉంది కాబట్టి 50 స్క్వేర్. సో స్క్వేర్ 50 స్క్వేర్ అని అంటే ఇది సో 2500, ఇంకొక 50 స్క్వేర్ అంటే 2500 అవుతుంది. సో రెండింటిని కలిపితే 5000 కదా. సో ఇప్పుడు హైపోటెనస్ ఈక్వల్ టు √5000. మరి 5000 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని నార్మల్ వేలో రాసుకోవాలని అన్నప్పుడు 2500 ఇంటూ 2గా రాస్తాం. √2500 ఇంటూ 2 అంటే దీని మీనింగ్ ఏంటి, 2500 అంటే 50 స్క్వేర్ వాల్యూ. సో √2 అనేది అలాగే ఉంటుంది కాబట్టి 50√2 లాగా రాస్తాం. ఓకే, సో ఆన్సర్ అనేది 4th ఆప్షన్ 50√2 అవుతుంది. డన్. థ్యాంక్ యూ.